ప్రేక్షక లోకానికి నా నమో వాక్కులు. మీ అందరి అదృష్టం నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఫిలాసఫీ మాట్లాడాలి అంటే చాలా కొత్తగా విచిత్రంగా ఉంటుంది. దానికి అనుగుణంగా తనకు తాను మలుచుకుంటూ కార్యక్రమాలు నిర్వహించే వారిని ఫిలాసఫర్ అంటారు. తమ గమ్యానికి చేరడానికి 1000 దారులు. ఒకరు సులువుగా చేరవచ్చు, రెండో వ్యక్తి కష్టపడుతూ చేరవచ్చు, మూడో వ్యక్తి మధ్యలో కలుగుతున్న అడ్డంకులను తొలగించుకుంటూ దరి చేరవచ్చు, నాలుగో వ్యక్తి మనసు ఇష్టం అధిగమిస్తూ చేరుకోవచ్చు, ఐదో వ్యక్తి అయిష్టంగానూ చేరుకోవచ్చు, తన ప్రమేయం లేకుండానే సులువుగా గమ్యం చేరుకోవచ్చు. ఇలా తెలుపుకుంటూ పోతే 1000 దారులు అని చెప్పాను కదా. వాటిని మన ఆలోచనలతో ముందుకు సాగుతాము. గమ్యం అంత సులువుగా మనకు దక్కదు. ఏకకణ జీవి దికనంగాను, 4 కణాలుగాను, 8 కణాలుగాను, 10 కణాలుగాను, 32 కణాలుగాను అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతూ తన ఉనికిని గుర్తించే విధంగా రూపుదిద్దుకుని పరిపూర్ణ జీవిగా తల్లి గర్భం నుండి ఎలాగైతే బయటకు వస్తుందో అలాగే మన ఆలోచనలు విపరీతమైన పోకడలను పోతూ ముందుకు సాగుతూ అవసరం కోసం ఇతరుల సహాయం తీసుకుంటూ తన గమ్యాన్ని చేరుకుంటాము. మనిషి ఆలోచనలు వారికి ఏర్పడుతున్న అనుభవాల ద్వారా ఏర్పరచుకున్న అభిప్రాయాల ప్రకారం సాగుతాయి. భిన్నాభిప్రాయాల ద్వారా మనము మన గమ్యానికి తక్కువ టైంలోనూ లేదా ఎక్కువ సమయంలో చేరుకుంటాము లేదా చేరుకోలేకపోవచ్చు. దీనినే కర్మ సిద్ధాంతం అంటాము లేదా విధి వ్రాత అంటూ మన మనసును తృప్తిపరుస్తాము.